ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మహిళలే టార్గెట్ గా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు నాణ్యమైన చీరలు అందిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు స్కీమ్ అమలవుతోంది. చాలా వరకు పథకాలను మహిళలు కేంద్రంగానే అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళా ఓటు బ్యాంక్ ని టార్గెట్ చేసింది. మహిళా ఓటర్లు లక్ష్యంగా పథకాలు, పాలసీలు అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓ రకంగా మహిళల ఓటు బ్యాంకు పాలిటిక్స్ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. మహిళలే సెంట్రిక్ గా పథకాలు ప్రవేశపెడుతోంది. వాటి అమలుకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో రేవంత్ సర్కార్ మహిళా పక్షపాతి అనే టాక్ వినిపిస్తోంది. మహిళల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు ఉండేలా స్కెచ్ వేసినట్టు కనిపిస్తుంది. ఉచిత ఆర్టీసీ బస్సుతో మొదలుకొని తాజాగా మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ వరకు సర్కార్ వ్యూహం అర్థమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో మొదలుపెట్టింది. దానికి కొనసాగింపుగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తోంది. మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు కూడా కేటాయించింది. ఆర్టీసీ బస్సులకు యజమానులను కూడా చేసింది. తాజాగా సోలార్ పవర్ యూనిట్ల కేటాయింపులో కూడా మహిళా సంఘాలకే పెద్దపీట వేస్తుంది. వడ్డీ లేని రుణాలు, 500 రూపాయలకే వంట సిలిండర్ గ్యాస్ కేటాయింపు లాంటి అంశాలు కూడా రేవంత్ సర్కార్ ఆలోచనకు అద్దం పడుతున్నాయి. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఇలా అన్నిటినీ ఎదుర్కోవడానికి రేవంత్ సర్కార్ సిద్ధమయ్యింది. ప్రస్తుతం పల్లెల్లో ఇందిరమ్మ చీరల పంపిణీతో ఇంటింటికి వెళ్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా చీరల పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా వడ్డీ లేని రుణాలు పంపిణీకి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం.